సూర్యాపేటలో పెద్దగట్టు జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. పెద్దగట్టుకు వెళ్లే మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అంతగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. సమ్మక్క సారక్క జాతర తరువాత తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర సూర్యాపేట శ్రీ లింగమంతుల స్వామి జాతర. సూర్యాపేట సమీపంలోని దురాజ్పల్లి లింగమంతుల స్వామి జాతర వైభవంగా ప్రారంభమైంది. పెద్దగట్టు జాతరలో కీలక ఘట్టమైన దేవరపెట్టెకు ఆనవాయితీ ప్రకారం కేసారంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆ దేవరపెట్టెను ఊరేగింపుగా ఫిబ్రవరి 16న అర్ధరాత్రి దురాజ్పల్లిలోని పెద్దగట్టు జాతర జరిగే చోటికి చేర్చారు. దీంతో శ్రీ లింగమంతుల స్వామి జాతర ప్రారంభమైందని నిర్వాహకులు వెల్లడించారు. పెద్దగట్టు జాతర ప్రారంభం కావడంతో హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఈ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు కొనసాగుతాయని అన్నారు కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి. విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు కోదాడ దగ్గర మళ్లిస్తున్నట్లుగా చెప్పారు. కోదాడ సమీపంలోని బాలాజీ నగర్ ఫ్లైఓవర్ వద్ద ట్రాఫిక్ ని మళ్లించి అటు నుంచి హుజూర్ నగర్, మిర్యాలగూడ, నల్లగొండ, నార్కట్పల్లి మీదుగా హైదరాబాద్ కు వాహనాలను డైవర్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే వాహనాలు కోదాడ వద్ద జాతీయ రహదారితో కలుస్తాయి. ఈ మార్గంలో వెళ్లే వాహనాల్ని నార్కట్పల్లి దగ్గర నుంచి నల్గొండ, అటు నుంచి మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ మీదుగా మళ్లిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్ నుండి ఖమ్మం వైపు వెళ్లే వాహనాల్ని బీబీగూడెం మీదుగా డైవర్ట్ చేస్తున్నారు. 4 రోజుల పాటు ఈ ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని వాహనదారులు ఇది గమనించుకోవాలని కోదాడ డీఎస్పీ కోరుతున్నారు.